ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్రాసెస్ మీకు షేర్ చేస్తున్నాము. శారీలో డీటెయిల్స్ చూస్తే మొత్తం లీవ్స్ చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అందుకని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. స్కాలప్ మోడల్ వస్తుంది బ్యాక్ నెక్కి, హ్యాండ్కి బోర్డర్లో మొత్తం 3D పఫ్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. చూడండి, మనకి మగ్గం వర్క్లో చల్లా నాట్ ఎలా వస్తుందో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇలా వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా మగ్గంలో వచ్చినట్టు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో రాదండి. సో ఆ స్టిచ్ టైప్స్ అనేవి మిషన్ స్టిచ్ చేసేదానికి, హ్యాండ్తో చేసేదానికి తేడా ఉంటుంది కదా, అలాగా ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. సేమ్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న కొన్ని సిమిలర్ డిజైన్స్ షేర్ చేస్తాం చూడండి. శారీ బోర్డర్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్కి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ నెక్కి మాత్రమే డిజైన్ వస్తుంది. హ్యాండ్స్కి జస్ట్ పైపింగ్ వేసి స్టిచ్ చేయమన్నారు. సో ఒకసారి బ్లౌజ్ డిజైన్ చూడండి. చిన్ని చిన్ని ఫ్లవర్ ప్యాటర్న్లో 3D పఫ్లోనే ఓన్లీ సిల్వర్ కలర్ జరీలో ఉంది కదా మీకు, అది 3D పఫ్ ఫ్లవర్స్. మిగిలిన నార్మల్ థ్రెడ్ వర్క్ అండి. మిషన్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఇవి కూడా మీకు షేర్ చేస్తున్నాము. సో హ్యాండ్స్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయాయి. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ చేస్తాము. ఒకసారి బుటీస్ కూడా చూడండి, మొత్తం 3D పఫ్ ఫ్లవర్సే. చాలా డిజైన్స్ ఉంటాయండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా, మంచిగా మగ్గం వర్క్ లుక్ వచ్చాయి కూడా. సో కొన్ని డిజైన్స్ ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాము. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ ఇలా ఉంది. నెక్స్ట్ మీరు చూస్తున్న డిజైన్లో ఫ్లవర్స్ స్టిచ్ టైప్స్ అనేవి డిఫరెంట్గా 3 మోడల్స్ వస్తాయి. హ్యాండ్ ఎల్బో లెంత్ వచ్చి ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి. ఈ డిజైన్కి హ్యాండ్కి బోర్డర్ లైన్ ఏం రాకుండా జస్ట్ వర్క్ వస్తుంది. ఇలాంటి సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్న డిజైన్ ఇంకోటి చూద్దాము. ఇప్పుడు మీరు చూసేది కూడా ఫ్లవర్స్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో ఉన్న కాంబినేషనే. శారీలో ఎలా అయితే ఉంటుందో దానికి బేస్ చేసుకొని డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మీరు చూసేది 3D పఫ్ అండ్ లీఫ్ ప్యాటర్న్. 4 కలర్స్ ఉన్నప్పుడు ఫ్లవర్స్కి 3 కలర్స్ ఇచ్చేసుకొని లీవ్స్కి సింగిల్ కలర్ అయితే ఇవ్వచ్చు. 2 కలర్ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. ఫ్లవర్స్ అన్నిటికీ ఒకే కలర్ ఇచ్చి లీఫ్కి ఇలాగా. చాలా సింపుల్ ఉంటుంది. బ్యాక్ నెక్ లైన్కి, హ్యాండ్కి, ఫ్రంట్ పార్ట్లో చాలా సింపుల్ వర్క్ వస్తుంది. ఇంతకన్నా సింపుల్ వర్క్స్ కూడా ఉన్నాయండి. మీరు మా వీడియోని చూసి నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ లాగే బ్రైడల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉంటాయండి. అవి మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది పెళ్లి కూతురికి డిజైన్ చేసాము. 3 బ్లౌజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో డిజైన్ చేయించుకున్నారు. ఫస్ట్ బ్లౌజ్ ఇది మ్యాంగో అండ్ లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది. మగ్గం వర్క్లో వచ్చినట్టు నెక్ లైన్ చుట్టూ 2 కలర్ థ్రెడ్స్తో లోడింగ్ వస్తుందండి. ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ బ్యాక్ నెక్లో వచ్చినట్టే డిజైన్ వస్తుంది. శారీలో సిల్వర్ గోల్డ్ కలర్ జరీ ఉంది. స్కై బ్లూ కలర్ బోర్డర్ పార్ట్ అండ్ పౌచ్ చెంగ్లో ఇచ్చారు కదా. సో బ్లౌజ్ పీస్ కూడా శారీలో ఉన్న దానిపైనే చేసాము. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేస్తే లుక్ ఇంకా బాగుంటుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వేసాం కదా, సో అందుకని మీకు అర్థం కావట్లేదు. కానీ ఈ బ్లౌజ్ వర్క్ అయితే బాగుంటుందండి. హ్యాండ్స్ కూడా లైన్స్ వచ్చి మంచిగా బాగుంటాయి. సేమ్ డిజైన్ వేరే ఫ్యాబ్రిక్ పైన, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేస్తే కలర్ కాంబినేషన్ బట్టి వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. నెక్స్ట్ పెళ్లి కూతురి శారీ అండి. సెకండ్ బ్లౌజ్ డిజైన్ ఇది. ఇందాక మీరు ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ చూసారు కదా, ఇందులో ఫ్లవర్స్ ప్యాటర్న్ ఉంది శారీ మొత్తంలో. అందుకని హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో, బ్యాక్ నెక్ లైన్లో ఒకసారి డిజైన్ చూడండి. కొంచెం ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేలాగా సెలెక్ట్ చేసాము డిజైన్. ఇది మనం ఓన్గా వేయమండి, ఆల్రెడీ డిజైనర్ చేసుంటారు. మనం శారీలో ఉన్న ఫీచర్స్ని బేస్ చేసుకొని ఏది మ్యాచ్ అవుతుందో కొంచెం ఎగ్జాక్ట్గా అదైతే సెలెక్ట్ చేస్తాము. హ్యాండ్కి బోర్డర్లో వచ్చిన డిజైన్ బ్యాక్ నెక్కి ఫ్రంట్ పార్ట్లో వస్తుందండి. హ్యాండ్ షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు వస్తుంది. ఎక్స్ట్రాగా పికాక్ బంచ్ అనేది యాడ్ అవుతుంది హ్యాండ్కి. ఒకసారి చూడండి, మొత్తం ఇలా కుందన్స్ అనేది పెట్టేశాము. పికాక్ ఫెదర్స్కి కూడా కుందన్స్ అనేది పెట్టాము. మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుంది. పెళ్లి కూతురు కొంచెం సన్నగా ఉంది కాబట్టి పికాక్ లుక్ అంతా తెలియట్లేదండి. బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కుందన్స్ పెడితే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కూడా. సో ఇది ఓవరాల్గా లుక్. పర్టికులర్గా ఇలాంటి టిష్యూ ఫ్యాబ్రిక్స్ పైన మగ్గం వర్క్లో అయినా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయినా, మిషన్ ఎంబ్రాయిడరీలో అయినా మీరు ఎంత మంచిగా వర్క్ చేసినా కానీ బాగా ఎలివేట్ అవ్వవు డిజైన్స్. కొంచెం బుటీస్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్లో కూడా బాగానే వస్తాయండి. టిష్యూ ఫ్యాబ్రిక్గా ఉన్నవి అంత బాగా రావు. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ చూస్తున్న బ్లౌజ్ డిజైన్ కూడా థర్డ్ బ్లౌజ్ డిజైన్ అండి. సేమ్ పెళ్లి కూతురువే మీరు వరుసగా చూసిన డిజైన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది పికాక్ ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ నెక్ లైన్కి మిడిల్లో. హ్యాండ్కీలో కూడా ఇలా షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు వచ్చి మిడిల్ పార్ట్లో ఇలా డిజైన్ వస్తుంది బోర్డర్లో. సో ఓవరాల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. సేమ్ డిజైన్ వేరే కలర్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసినప్పుడు లుక్ ఎలా ఉందో చూడండి.
మగ్గం వర్క్లో ఎగ్జాక్ట్గా ఈ డిజైన్ చాలా బ్లౌజెస్ చేసామండి. నెక్స్ట్ ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో ఉన్న వేరే డిజైన్ అండి. జస్ట్ సింపుల్ డిజైన్స్లోనే బోలెడు ఉంటాయి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బ్రైడల్ లుక్ వచ్చే డిజైన్ అండి. ఇది కూడా లీఫ్ ప్యాటర్న్ వస్తుంది. 4 లీవ్స్ కలిపి సింగిల్ ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్లో మినిమల్ డీటెయిలింగ్తో డిజైన్ వస్తుంది. హ్యాండ్ మంచి హెవీగా వస్తుంది. బ్యాక్ పార్ట్ డిజైన్ ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా సింపుల్గా వస్తుందండి. సేమ్ డిజైన్ వేరే కలర్ పైన. హ్యాండ్స్ ఇక్కడ షార్ట్ హ్యాండ్ వేసాము బోర్డర్ పైన. నెక్స్ట్ వేరే కలర్ పైన చూడండి, ఇది మంగళగిరి పట్టు శారీకి డిజైన్ చేసాము. ఓవరాల్గా హ్యాండ్స్ లుక్ చూడండి స్టిచ్చింగ్ అయిపోయాక ఎలా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కనకాంబరం కలర్ శారీ కూడా మంగళగిరి పట్టు శారీనండి. గ్రీన్ కలర్ ఆ సిల్వర్ కలర్ థ్రెడ్ పడితే లుక్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి, బ్యాక్ సింపుల్గా వస్తుంది. ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి. నెక్ లైన్కి మిడిల్ గ్యాప్లో బ్యాక్ టజల్ కోసం బుటీస్ వేసాము. ఓవరాల్ స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ చూడండి. బ్యాక్ పార్ట్ డిజైన్, బ్యాక్ సింపుల్ కదా, హ్యాండ్ మంచి హెవీగా కనిపిస్తుందండి. శారీ బోర్డర్లో ఫ్లవర్స్ ఉన్నాయి, అందుకని ఫ్లవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసాము. వర్క్ లుక్ వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇది ఒక డిజైన్ అండి. నెక్స్ట్ శారీ చూడండి, కంప్యూటర్ వర్క్కే పీచ్ అండ్ గ్రీన్ షేడ్లో ఉందండి. ఎగ్జాక్ట్గా షేడ్స్ అయితే తెలియవు. శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ పైనే ఈ వర్క్ కూడా చేస్తున్నామండి. ఒకసారి చూడండి, క్రాస్ లైన్స్లో చాలా బాగుంటుంది డిజైన్. ఎక్కువ ఈ బ్లౌజ్ డిజైన్ని, ఈ వర్క్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో తలంబ్రాల శారీకి డిజైన్ చేసామండి. ఫైనల్ బ్లౌజ్ డిజైన్ అండి ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో. మ్యాంగో ప్యాటర్న్లో వస్తుంది. బ్యాక్ నెక్ లైన్ కూడా సేమ్ మ్యాంగో ప్యాటర్న్లో వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్ ఓవర్ బుటాస్ ఏమో హ్యాండ్కి వస్తాయండి. ఎల్బో లెంత్ వరకు డిజైన్ వస్తుంది. మేము ఫస్ట్ కంప్యూటర్ మిషన్ పైన హ్యాండ్స్ అనేది ఫిట్ చేస్తాము. హ్యాండ్స్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ డిజైన్ చేస్తామండి. సో ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ అయితే కంప్లీట్ అయిందండి. మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మేము కస్టమైజేషన్స్ చేస్తామండి. ఎలాంటి వర్క్స్ అయినా చేస్తాము. బ్రైడల్ మగ్గం వర్క్స్ కానివ్వండి, ఇంకా కాంబోస్ ఎలా కావాలన్నా డిజైన్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్, స్టిచ్చింగ్ అనేది అవైలబుల్ ఉందండి. పెయింటింగ్ కూడా. వీటిల్లో మీకు ఎలాంటి కస్టమైజేషన్స్ కావాలన్నా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.